నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు, సంచలన ప్రకటన చేశారనమాట. వివరాల్లోకి వెళితే ఇరాన్ తన యొక్క అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాము స్తంభింపజేసిన నిధులను ఆ దేశానికి ఇవ్వబోమని స్పష్టం చేశారు. యురేనియం శుద్ధిని ఆపేస్తామని ఇరాన్ తెలిపింది. రెండు దేశాల మధ్య చాలా కీలక అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ వారాంతంలోనే శాశ్వత ఒప్పందం పైన చర్చలు జరుగుతాయని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మనం చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే యుద్ధం ఎందుకు చేశామంటే కానీ ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తూ ఉంది, యురేనియం శుద్ధి చేస్తూ ఉంది, దానివల్ల అణుబాంబులు తయారు చేస్తూ ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలకు చెప్పి ఇరాన్ మీద దాడులు చేసిందనమాట. ఇప్పుడు ఇరాన్ కానీ ఆ యొక్క అణుబాంబు కార్యక్రమాలు అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని శాశ్వతంగా మాకు వద్దని చెప్పేసి నిరవధికంగా అయితే ఒక ఒప్పందం అయితే జరగబోతూ ఉందని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. అలాగే అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించిందని చెప్పి అమెరికా అధ్యక్షుడు తెలుపుతూ ఉన్నారు. మరి ఆయన వ్యాఖ్యలపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉందన్నమాట. ప్రస్తుతం ఏ దేశానికైనా సరే కానీ ఆ యొక్క దేశ భద్రతా రక్షణ కీలకంగా ఉంటాయన్నమాట. ఇండియా చూసుకున్నా సరే కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, ఏ దేశాలు మనం చూసుకున్నా సరే కానీ ఆయా దేశాల ప్రజలు ఆయా దేశాల భద్రత కోసం వాళ్ళు ఆయుధాలు అయితే కలిగి ఉంటారన్నమాట. కానీ ఇరాన్ను అణ్వాయుధాలు కలిగి ఉండొద్దని చెప్పేసి అమెరికా షరతులు పెడుతూనే ఉంది, ఆంక్షలు విధిస్తూనే ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.